యెషయా 37:21లో నీవు నా ఎదుట ప్రార్థన చేసిద్వే, నేను నీ ప్రార్థన అంగీకరించున్నాను అంటున్నాడు ప్రభు. నువ్వు నాకు మొర పెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. నువ్వు కన్నీరు చూచితిని, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలలో కనబడను కదా, కాబట్టి నీ ప్రార్థన అంగీకరించబడింది అంటున్నాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయము. దివారాత్రులు తనకు మొరపెట్టువారేలా ఆయన తప్పక న్యాయం తీర్చును, కాబట్టి నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయవలెను. ఆకాశం తెరబడింది, నాలుకలు విభాగించబడిన పరిశుద్ధాత్మగ్ని అభిషేకము వచ్చి వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడసాగిరి. కాబట్టి నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము. దేవుని దూత వచ్చి నీ శత్రువులని పారద్రోలి నీకు మేలు జరుగుతుంది. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. ఈ ప్రార్థనలన్నీ యేసు నామంలో అంగీకరించినట్లయితే నీకు రక్షణ, మరి ఏ నామంలో అయినా సరే రక్షణ లేదు.